లివింగ్ కండిషన్స్ ఒక సిటీ ఫామ్ చేయాలంటే, ఒక టౌన్ ఫామ్ చేయాలంటే ఏ విధంగా ఎట్లా ప్లానింగ్ ఉండాలనేది దిస్ ఈజ్ ద ఓన్లీ వే అనేది మనం క్రియేట్ చేయగలిగాం. దీని నుంచి ముందుకి మనం వెళ్తుంది ఏంటంటే యోగా, మెడిటేషన్, పిరమిడ్. అక్కడ పిరమిడ్స్ కూడా మీకు మంచి 60 feet by 60 feet పిరమిడ్ ఉంది మెడిటేషన్ చేసుకోవడానికి. ఎనీ ప్లేస్ యూ స్టాండ్ దేర్ ఈజ్ అ సిట్ దేర్ ఇట్ ఈజ్ అ మెడిటేషన్ ప్లేస్. 85 acres రిసార్ట్స్ ఫెసిలిటీలో మీకు రూమ్స్ అనేది, ఒక రూమ్ నుంచి మీరు చూస్తే అన్ఇంటరప్టెడ్ వ్యూ మీకు సిటీ గచ్చిబౌలిలో ఉన్న మీకు ఏదైతే బిజినెస్ స్కూల్ కానీ, స్పోర్ట్స్ స్టేడియం కానీ, ఫుట్హిల్స్తో కూడా కనిపిస్తుంది. సో ఇంత ఎలివేటెడ్ ప్లేసు, ఇంత ఆహ్లాదమైన ప్లేసు, మీకు అన్ని రకాల పక్షులు మీకు అక్కడ ఉంటాయి. న్యాచురల్గా మీకు ఎందుకంటే బటర్ఫ్లైస్ అనేది మీకు జస్ట్ బటర్ఫ్లై మీ మీద తగలకుండా మీకు వెళ్ళవు. అనేకమైన బటర్ఫ్లైస్, మీకు హనీ మీకు హనీ అనేది అక్కడ వీ ప్రొడ్యూస్ మోర్ దాన్ 7 tons హనీ వీ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ అండ్ కెప్ట్ దేర్. దట్ ఈజ్ 1 year మినిమం ఓల్డ్ ఉండాలి. అది మినిమం ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయితే హనీ అంతా దాంట్లో ఆయుర్వేద గుణాలు చాలా అపురూపంగా తయారవుతాయి అన్నమాట. మీకు ఈవెన్ డయాబెటీస్ కూడా ఈ తేనె తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఒక పంచకర్మ థెరపీ అని, ఒక ఆయుర్వేద హాస్పిటల్ అని మనం బ్రాంచ్ కూడా మనం ఇక్కడ మెదీపట్నంలో బ్రాంచ్ కూడా పెట్టాం. ఇది మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఈ హెర్బ్స్ అనేది దే ఆర్ వెరీ ఫ్రెష్ హెర్బ్స్. ఈ ఫ్రెష్ హెర్బ్స్ ఎప్పుడైతే దీంట్లో గుణాలు అత్యధికంగా ఉంటాయి. మనం ఒక అశ్వగంధ తీసుకున్నాం అనుకో, అశ్వగంధ దాన్ని ఏమంటామంటే పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డ వాడండి. దాంట్లో ఏంటంటే ద స్టెరాయిడ్స్ ఉంటాయి. కృత్రిమంగా చేసిన స్టెరాయిడ్స్ మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ప్లాంట్లో ఉన్న స్టెరాయిడ్స్ అయితేనో మీకు మంచి గుణాలు. మనం అదర్ స్టెరాయిడ్స్, సింథటిక్ ఈ కెమికల్ ఈ స్టెరాయిడ్ వాడితే ఒక ఆర్గాన్ హార్ట్ గురించి అయితే మనకి లివర్ ప్రాబ్లమ్ వస్తుంది, లివర్కి వేస్తే లంగ్స్ ప్రాబ్లమ్ వస్తుంది, లంగ్స్కి వేస్తే కిడ్నీస్ ప్రాబ్లం. దిస్ ఆల్ వీ ఆర్ క్రియేటెడ్ సచ్ ఎ వే. ఎక్సెప్ట్ సర్జరీస్ కాకుండా మనం వాడే ప్రతి మెడిసిన్ ఈరోజు ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి, ఇంకో ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి, నర్వ్ సిస్టమ్ మొత్తం టోటల్గా డ్యామేజ్ చేసేది అయింది. మళ్ళీ తిరిగి మన ఒరిజినల్ సిస్టమ్స్ అనేది ఆయుర్వేద, న్యాచురోపతి, యోగా, మెడిటేషన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వీటిలోకి వచ్చేసాం. మన భారతీయ సంస్కృతి మళ్ళా తిరిగి వస్తుందనేది మాకు ఎంత గట్టి నమ్మకం ఏర్పడిందంటే, ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తుంటే మనం చూడండి, స్మోకింగ్ ఎంత తగ్గిపోయింది, గ్రీన్ అండ్ క్లీన్ దీని మీద ఎంత అవగాహన వచ్చింది. అట్లాగే ఎక్సర్సైజెస్, ఇప్పుడు ప్రతి వాళ్ళు యోగా అనేది లేకపోతే జిమ్ అనేది, ఇదంతా ముందు మన భారతదేశంలో ఇంత పరివర్తన వస్తుందనేది ఈ 4-5 సంవత్సరాల్లో చూస్తే దిస్ ఈజ్ ది ఓన్లీ ప్లేస్ ఫర్ లివింగ్ అనేది పీపుల్ ఆర్ అండర్స్టూడ్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీ కాషియస్ టు వాట్ వీ ఆర్ డూయింగ్. హౌ టు అరెస్ట్ దిస్ పొల్యూషన్, హౌ టు అరెస్ట్ దిస్. గతి తప్పాం, దుర్గతికి వచ్చాం. ఆ దుర్గతి నుంచి సద్గతిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి వారు చూసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ కాలుష్యాన్ని అంటే ఏమీ లేదు, మనసులో ఉన్న ఈ రాక్షసత్వం నా అంతటికి నేను ఈ రాక్షసత్వం తగ్గించుకుంటే ఈ భూమాతకి నేను ఒక రాక్షసుని తగ్గినట్టే కదా అనే ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. అది గవర్నమెంట్ చేసేది కాదు, ఎవరెవరు ఆర్గనైజేషన్ చేసేది కాదు. ఇది పరివర్తన అనేది ఈరోజు మనకి చాలా అవసరం. ఇట్లాంటి పరివర్తన వచ్చినప్పుడే మనం దీనికి అరికట్టగలం. అందువల్ల ప్రతి వారిలోనూ చైతన్యం రావాలి. ఒక అద్భుతమైన రోజు ముందుంది అనేది మనం గుర్తించి ఈ అద్భుతమైన ఈ సత్యయుగానికి మనం ముందుకు మార్గదర్శకంగా ఉండాలనేదే నా యొక్క సందేశం.